వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. మనువాద జడ్జీల తీర్పునకు నిరసన. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పునకు మేం వ్యతిరేకం దళిత సంఘాల జేఏసీ. వేములవాడ పట్టణంలో ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం. అన్నంలో పురుగులు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా చిడికాడ రావికవతం ప్రాంతంలో భారీగా గంజాయి పట్టివేత. సుమారు 12 లక్షల విలువ చేసే 250 కేజీల గంజాయి స్వాధీనం. యాక్షన్ ప్లాన్ అగేన్స్ట్ గాంజా పాటుగా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చిడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 కేజీస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చిడికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చిడికాడ కేసులో అక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంఠంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో మందమరికి చెందిన కాడం తిరుపతి నుండి కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు దాసర్ విష్ణు డ్రైవర్ ఆజాదులు 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 645లో 28 గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట అన్ని ధృవపత్రాలు ఉన్న కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడడంతో వివాదం నెలకొంది. పెండింగ్ మెటేషన్ కోసం ఎన్నోసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మల్లయ్య కుమారుడు తిరుపతి తిరిగిన రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో జిల్లా అధికారులను కలవగా గత నెల 23న మోటేషన్ పూర్తయింది. జాహిద్ పాషా గారు కడెం తిరుపతి అనే ఫిర్యాదుదారు నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను మందమరి టౌన్ వాస్తవ్యుడు, మందమరి టౌన్ మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు 15 సంవత్సరాల క్రితము కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామ శివారులోని 28 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. అట్టి భూమిని మ్యూటేషన్ కోసము ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు. తీసుకుని కూడా పని చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతో బాధితుడు ప్రజావాణిలో కలెక్టర్ గారిని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల 23వ తారీఖు నాడు మ్యూటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని. మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పని అయినందుకు గాను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము మనకి మాన్యువల్
ఇది కావాలని చెప్తే మాన్యువల్ పట్టా కావాలని చెప్తే 10,000 రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను, నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళ మళ్ళీ తహసీల్దార్ గారు 10,000 రూపాయలు తన అసిస్టెంట్ల ద్వారా తీసుకుంటుండగా జాహిద్ పాషా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది. ముగ్గురు నేరస్తులని స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము. కేసు పరిశోధనలో ఉంది. బాధిత ఎప్పుడు సంప్రదిస్తారు మిమ్మల్ని? బాధిత శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తిన అధికారులు. 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తిన అధికారులు. ఇన్ఫ్లో 4,54,714 క్యూసెక్లు, అవుట్ఫ్లో 5,48,849 క్యూసెక్లు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎఫ్సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారి చేతుల మీదుగా స్టూడెంట్ కిట్టును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేసి విద్యార్థులను మేధావులుగా చేసేందుకు కృషి చేస్తున్నామని కొనియాడారు. విద్యార్థులను ఉన్నత స్థాయిలో చూడడమే ఎన్డీఏ ప్రభుత్వ ఏకైక లక్ష్యమన్నారు. తప్పుడు ప్రచారంతో గత కొన్ని రోజులుగా శునకానందం పొందుతున్నారు. నిజాలను జనానికి చేరవేస్తూ వారి తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఇవన్నీ శునకానందం అండి. కొడాల నాని గారికి క్యాన్సర్ వచ్చింది. కొడాల నాని గారు వాళ్ళ అమ్మగారు నా మధ్య ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఆవిడకి క్యాన్సర్ వస్తే ఆ వైద్యం ఆవిడ క్యాన్సర్ని జయించి ఆవిడ చెకప్ కోసం కొడాల నాని గారు ఎంపటి పెట్టుకెళ్తే కొడాల నాని క్యాన్సర్ వచ్చిందని చెప్పిన శునకానందం పొందటం వార్తలేసి. అట్లాగే వంశీ గారి భార్య నిన్న ఒక ఫంక్షన్కి ఆవిడ గన్నవరం వస్తే వెంటనే పోలీసులు టీవీ కెమెరాలు వెళ్ళిపోయి వాళ్ళ సొంత ఛానల్ వాళ్ళు వంశీని అరెస్ట్ చేశారు. ఇటువంటి ఈ శునకానందం పొందేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ అనుభవిస్తుంది. ఈ శునకానందం ఎన్నాళ్ళు అనుభవిస్తారో అనుభవించండి. ఖచ్చితంగా వంశీ న్యాయపరంగా అన్యాయంగా తన్ను పెట్టారని దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడికి బెజవాడ నుంచి గూణాలను తీసుకొచ్చి దాడికి వస్తే దాన్ని ఎదుర్కొన్నందుకు వాళ్ళ వంశీని 71 ముద్దాయిగానే ఎంతగానో పెట్టారు. అది కూడా నిన్న మొన్న పెట్టారు ఈ మధ్యకాలం. ఏదన్నా పెట్టుకోనండి, అతను న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతను బెయిల్ తీసుకుని వస్తాడు. మీరన్నీ వంశీ దొరికాడు, లేకపోతే నాని క్యాన్సర్, పేరు నాని గారికి ఇంకేదో జరిగిందో, లేకపోతే కళ్యాణికి ఇంకోటి జరిగిందో, ఇట్లా రకరకాల పుకార్లతో శునకానందం పొందాల్సింది తప్పితే నేను ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి మీ మీద మీరు ప్రజల్ని మోసం చేసిన ప్రతిదాన్ని ప్రజలకి చేరవేసి ద్వారా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం. కోర్బా ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటల్లో తగలబడుతున్న రైలు బోగీలు. B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధం. రైల్వే స్టేషన్లో దట్టంగా కుమ్ముకున్న పోగలు.
కుప్పం కొత్తపేట శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు అమ్మవారి ప్రకార ఉత్సవం మరియు గుడికి భారీగా భక్తులు వచ్చినారు. మరియు కుప్పం టీడీపీ నాయకులు గోపీనాథ్ కీచ కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు 14వ వార్డు కృష్ణ మరియు 13వ వార్డు అధ్యక్షులు ఏపీ లోకేష్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు సంఘమిత్ర ప్రసాద్ పాల్గొన్నారు. Apo. Naik pan. Sige lang. Kaya. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల సూర్యంపాలెం ప్రాజెక్ట్ నీటి మట్టం ఎక్కువ పెరగడం వల్ల దిగువ ప్రాంతంలో ఉన్న బురద కాల్వకు నీరు వదలడం వల్ల దిగువ ప్రాంతాన్ని ఉన్న శ్రీరంగపట్నం గ్రామంలో బురద కాల్వ పొంగి గ్రామంలో చెరువులు నిండి చెరువుల ద్వారా గ్రామంలో వద్ద నీరు ఎక్కువైంది. వెంటనే ఎమ్మెల్యే బలరామకృష్ణ అధికారులకు ఆదేశాలు ఇచ్చి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన ఇచ్చారు.
గ్రామ సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం మాధురి మహిళా పోలీస్ ఎంఎస్కే ఎన్ రేవతి ఎంఎల్హెచ్పి సునీత ఆశాలోవ లక్ష్మి ఉలిమేశ్వరం అంగన్వాడీ సెంటర్ల గల వర్కర్ పివివి వరలక్ష్మి బాలబాలికల వారి తల్లిలు ఈ తల్లిపాలు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు కోడిగుడ్లు రాగిపిండి అటుకులు వేరుశనగ అచ్చులు బాలామృతం వెండి ఖర్జూరం గర్భిణీ స్త్రీలకు ఫుడ్ కిట్స్ ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పంపిణీ అదేవిధంగా బాలింతలకు తల్లిపాల గురించి పిల్లలకు ఆరోగ్యవంతమైన వ్యాధిని నిరోధక శక్తి పిల్లలు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాల్సింది అదేవిధంగా ఇవ్వకపోతే అనేక ఇబ్బందులు పడి క్యాన్సర్ లాంటివి జబ్బులు వస్తాయని తెలిపారు. మహిళా పోలీస్ మాట్లాడుతూ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో లైంగిక దాడులు ఎక్కువవడంతో అనేక ఇబ్బందులు కలుగుతుంది. కాబట్టి మీకు టోల్ ఫ్రీ నెంబర్ గ్రామ సచివాలయం దగ్గర అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ దగ్గర ఉంటాయి. తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగించుకోగలరు. సందర్భంగా మహిళాభివృద్ధి అందరూ చెప్పండి మరియు శిశు సంక్షేమ సిబ్బంది అయినా మేము విధి నిర్వహణలో మా విద్యుత్ ధర్మాలను పాటించి గర్భిణీలకు బాలింతలకు తల్లిపాల వలన బిడ్డలకు మరియు తల్లికి కలిగే లాభాల గురించి అవగాహన కల్పిస్తామని ప్రతి తల్లి ఎనలేని సేవలు అందించగలిగే వారు త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తల్లిపాల యొక్క ఉపయోగాలు ఏంటి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలంటే నేను మీకు చెప్తాను. సరేనా? ఇక్కడ ఎంతమంది బాలింతలు ఉన్నారు? ఒక నలుగురు. ఓకేనా? మీరు మీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పవచ్చు. సరేనా? అనేది పిల్లలకి అందుతుంది. అలాగే ఏంటంటే సులభంగా జీర్ణం అవుతుంది అనమాట. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది పిల్లలకి. అలాగే తల్లికి ఉపయోగాలు ఏంటి అంటే కనుక క్యాన్సర్ రాదు, రొమ్ము క్యాన్సర్. మన పాపులేషన్ వైజ్ మన వరల్డ్లో చూసుకున్నట్టయితే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వెస్ట్రన్ సైడ్, అమెరికన్ సైడ్ ఉంది కదా, వాళ్ళ సైడ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పాలనేది ఇవ్వరు, దానివల్ల వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన ఇండియాలో తక్కువగా ఉంది. ఎందుకంటే కనుక పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల ఆ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ అనేది బాడీలో ఎక్కువ ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ రాదు. సరేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల కొందరు షైగా ఫీల్ అవుతారు, అది కరెక్ట్ కాదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రసవమైన వెంటనే పాలు ఇవ్వాలి. చిక్కటి పాలు ఉంటాయి కదా, ముడి పాలు అంటారు. అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బిడ్డకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది అనమాట, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసరికి బిడ్డకి ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే కనుక కనీసం 2 గంటల నుంచి 3 గంటలలో తర్వాత ఇవ్వాలి. సరేనా? నైట్ అయినా సరే ఒక 3 గంటల ముందు తాగాడు. మళ్ళీ ఓకేనా? సో తల్లిపాలు ఉపయోగాలు చూడండి అమ్మా. ఇక్కడ ఎక్కువ రక్తస్రావం మరియు కొన్ని క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది. డెలివరీ అయిన తర్వాత చాలా బ్లీడ్ అయిపోతుంది కదా, అలాంటి టైంలో పాలడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. దానివల్ల మీకు బెనిఫిట్ ఉంది. అంతేనా? ఈ మచ్చలేంటి? ఒక చైర్లో కూర్చొని దాడులు జరుగుతున్నాయి కదా, సో ఇంట్లో ఉన్న తల్లులు ప్రతి ఒక్కరు కూడా దాని గురించి తెలుసుకుని పిల్లలు ఎవరింటికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, పిల్లల్ని ఎవరైనా టచ్ చేస్తున్నారు, ఎక్కడ టచ్ చేస్తున్నారో అవన్నీ ఆలోచించుకుని వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుని ఉంటే ఇంటికి వచ్చి మాకు ఇలా చెప్పండి, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు దూరంగా కూర్చోండి. కాల్ చేస్తే వెంటనే పోలీసులు అటెండ్ అవుతారు అన్నమాట. ఇంకా కొంచెం వాటర్ అనేది అందులోనే ఉంటుంది. అలా వాటర్ నిల్వ ఉన్న దగ్గర ఏం చేస్తుందంటే దోమలు గుడ్లు పెడుతున్నాయి. ఆ గుడ్లు పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న లార్వా కింద ఫామ్ అవుతున్నాయి. మీరు అంటారు కదా ఇదేం కాదండి తోక పురుగు అని. ఆ తోక పురుగే పెరిగి పెద్ద దోమ మళ్ళీ ఎవరిని కొడుతుంది? మన ఇంట్లో వాళ్ళనే కొడుతుంది. మీకు ప్రతి శుక్రవారం చెప్తున్నాం ఫ్రైడే డ్రైడే అని. అంటే వారానికి ఒకసారి మీ ఇంటిని అంతటినీ కూడా డ్రై చేసుకోమని చెప్తున్నాం. వారం అంతా నిలవండి
అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు బకెట్లు వాడుతున్నారు, దాని చుట్టూరు నాచు ఉంటుంది. ఆ నాచుని ఎవరైనా సరిగ్గా క్లీన్ చేస్తున్నారా? ఒకరోజు శుక్రవారం నాడు మీరు ఎలాగా అందరూ పూజలు చేస్తారు, లేదా ఇంకా ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ కూడా మీకు కలిపిన మిశ్రమం. అది మీరు గేదెలకి దూడకి వేయడానికి కాదు. మీరు అవి ఎందుకు వేస్తారు? బలంగా ఉంటాయనే కదా వేస్తున్నారు. అవే అంత బలంగా ఉన్నప్పుడు మన పిల్లలు బలంగా ఉంటారా? చెప్పండి. మీరు వాటిని ఉపయోగించకూడదు, మీకు ఒకవేళ వద్దనుకోండి చెప్పండి, ఎందుకు వద్దని చెప్పేసి మేము రాసి పెడతాం. మీరు పిల్లలకు ఉపయోగించాలి, పిల్లలకు పెట్టాలి. మీరు పడదు అంటున్నారు, పడదు సిరిలేక నష్టం పెడితే మళ్ళీ 2వ రోజు పెడుతున్నారా? పడగలు 3 రోజులు పెట్టాలి మానేయట్లేదు. మీరు సిరిలేక నష్టం ఎందుకు మానేయట్లేదు? అది ఈ రోజు కాదు రేపు పడుతుంది అంటున్నారు. అలాగే మీరు బాలామృతం కూడా మీరు 1 రోజు కాదు 2వ రోజు కాదు 3వ రోజు కాదు పెడితే మీరు పిల్లలకి అరుగుదలకి పోవటం, పేగులు జీర్ణించుకుంటాయి. మీరు అసలు పెట్ట మీరు ట్రై చేయట్లేదు. చాలా మంచిది బాడీ. ప్రతి రైతు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జడ్జి మట్ట సరిత అన్నారు. చిన్నగూడూరు మండల కేంద్రంలోని దాశరథి సెంటర్లో సబ్ ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో న్యాయ అక్షరాస్యత శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొర్రూరు జడ్జి మట్ట సరిత హాజరై రైతు సంక్షేమ పథకాలు, నకిలీ విత్తనాలు మరియు ఎరువులు గుర్తించుట, పంట ఇన్సూరెన్స్ చేయించుట గురించి, వినియోగదారుల ఫోరం మరియు కంప్లైంట్ చేయుట గురించి, మండలంకు సంబంధించిన ఉచిత న్యాయ సేవా కేంద్రం తొర్రూరు కోర్టు నందు కలదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో పోలీస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. చట్టాల గురించి వివరించడానికి మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఉచితంగా ఎటువంటి సౌకర్యాలు మీకు అందుబాటులో ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి అని చెప్పడానికి వచ్చాం. మేము జనరల్ గా కోర్టులలో చూసినప్పుడు ఈ వ్యవసాయదారులు ఏదైనా కోర్టు కేసులలో వచ్చినప్పుడు మరి ఎందుకయ్యా మీరు ఇలా చేశారు, ఇది మీరు ముందు చూసుకోకూడదా అంటే, ఏమో అమ్మ మాకు చదువు రాదు, మాకేం తెలియదు అంటారు. దానికోసం అని చెప్పే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యవసాయదారులుగా మీరు చేయాల్సిన పనులేంటి, చెయ్యకూడని పనులేంటి, చేస్తున్న పొరపాట్లేంటి, చేస్తున్న తప్పులేంటి అని మీకు అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అవగాహన సదస్సుల్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీకు చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా నేను వ్యవసాయ ఆధారిత చట్టాల గురించి ఫస్ట్ సీడ్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మనం వ్యవసాయం చేసుకోవాలంటే పొలం దున్ని రెడీ చేసుకొని విత్తనాలు, మీ ఏవో గారు చెప్పినట్టు, మీ మేడం చెప్పినట్టు ఏం చెప్తున్నారు, మనము నకిలీ విత్తనాలని కొనుగోలు చేయకూడదని చెప్తున్నారు. మరి కొనుగోలు చేసిన సందర్భాలు ఉంటున్నాయా? కేసులు నడుస్తున్నాయి తెలుసా మీకు? వస్తూ ఉన్నాయి, పుట్టుకొస్తూనే ఉన్నాయి. మన చిన్నప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు అవే ఉండొచ్చు, లేదంటే దానికన్నా ఇంకా సాంకేతికంగా అవి అభివృద్ధి అయ్యి ఇంకా పెద్దగా అవ్వచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటుంటే మనకి చాలా నేరాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు సార్ చెప్పినట్టు అగ్రికల్చర్ సంబంధించి విత్తనాలే అనుకున్నాము. ఇంతకుముందు అందరూ విత్తనాలు వాళ్ళ అంతటా వాళ్ళే ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారంటే ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళడము, లోకల్లో కానీ లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి కానీ ఈ విత్తనాలు కానీ లేకపోతే ఇంకేదైనా పురుగు మందులు కానీ ఇవి తీసుకొని వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే అది ఎంతవరకు జెన్యూన్ ఏంటిది అనేది చూసుకోవట్లేదు. దానికి వాడు బిల్ ఇస్తున్నాడా లేదా అని చూసుకోవట్లేదు. ఎక్కడో ఎవరో ఇది ఏంటంటే పనిచేస్తుందని చెప్పగానే వచ్చేస్తున్నారు. దానికి డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే నకిలీవి వాళ్ళు ప్రొవైడ్ చేసి మీకు అమ్ముతున్నారు. సో అలాంటి నకిలీ విత్తనాలు ఏంటిది ఎలా మనం గుర్తించాలంటే మన ఏవో గారికి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అవి నకిలీయా కావా అనేది మనము గుర్తించాలి. అలాగే వాళ్ళు మీకు సరైన బిల్స్ ఇస్తున్నారా లేదా, లేకపోతే వాటి వల్ల ఏమైనా నకిలీ అయితే మనకి సరిగ్గా మొలకెత్తవు, సరిగ్గా పంట దిగుబడి రాదు. సో మీరు అవి గుర్తించుకోవాలి, అలాంటివి తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి లైసెన్స్ లేని ఏరియా కాకుండా వేరే ఏరియా నుంచి కూడా, అంటే గుంటూరు నుంచి కానీ ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు, చేస్తున్నారు. మీ అమ్మాయిల పేర్ల మీద కొడుకులు లేరు, మీ అమ్మాయిల పేర్ల మీద అట్లా గానీ మీ వేరే అల్లుళ్ళ మీద రిలేషన్ వేరే దగ్గర పెట్టిరనుకో అది ప్రాబ్లమేటిక్ అవుతుంది. తర్వాత వాళ్ళు వీళ్ళు గొడవలు అవుతాయి. ఇట్లాంటి కేసు ఒకటి పోలీస్ స్టేషన్ లో కేసు అయింది.
ఇట్లాంటివి మీరు పెట్టుకోకండి. మీరు ఏది ఉన్నా కూడా రైతు బీమాలో మీ కన్సెంట్, రైతు ఏది ఇస్తే అదే తీసుకుంటారు. ఇది 5వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి దయచేసి రైతులందరూ గమనించి 5వ తారీఖుల్లో ఇది ఒకటి ఇచ్చే, మీ నామినీ ఆధార్ కార్డు, రైతు యొక్క ఆధార్ కార్డు, ఒక ఫామ్ ఉంటది, ఫామ్ అప్లికేషన్, దాని మీద సైన్ చేయాలి రైతు. ఆ సైన్ చేసిన ఫామ్ మాకు ఇస్తే మేము ఎన్రోల్ చేసేస్తాం. ఇది 5వ తారీఖే లాస్ట్ డేట్ ఉంది. ఇది గమనించి కొద్దిగా త్వరపడి ఇచ్చేయండి. అట్లానే రైతు బీమా పంట బీమా పథకం కూడా PMFJY అని ప్రధాన ఫసల్ బీమా యోజన కూడా నెక్స్ట్ క్రాప్ బుకింగ్ అవుతుంది. ప్రెసెంట్ ఏఈఓలు ఏ పంట వేసుకున్నారు, ఏ పంట మీరు సాగు చేస్తున్నారు అనేది ఏఈఓలు డీటెయిల్ తీసుకుంటున్నారు. దీన్ని బట్టి అక్టోబర్ నవంబర్ లో మనకు పంట బీమా కూడా వస్తుంది. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.